వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెల్యే 2024. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జంబలమడుగుది ప్రత్యేక స్థానం. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్గా నిలిచిన ఈ నియోజకవర్గం కాకలు తిరిగిన రాజకీయ నేతలను దేశానికి అందించింది. కడప జిల్లాలో జంబలమడుగు అసెంబ్లీ స్థానం కూడా ముఖ్యమంత్రికి ప్రతిష్టాత్మకం. దీంతో మరోసారి గెలిచి జంబలమడుగులో హ్యాట్రిక్ నమోదు చేయాలని వైసీపీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని మరోసారి బరిలోకి దింపింది. సుధీర్ రెడ్డికి పోటీగా ఒకప్పుడు వరుస విజయాలతో జంబలమడుగులో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఆదినారాయణ రెడ్డి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే 2 పర్యాయాలు గెలిచిన వైసీపీ పార్టీ మూడోసారి గెలుపు సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు పోతోంది. మరోసారి తన హవా కొనసాగించేందుకు ఆదినారాయణ రెడ్డి సిద్ధమయ్యారు. మరి జంబలమడుగు ఓటర్ల మద్దతు దక్కించుకునేదెవరు? జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈసారి జగన్ జెండా ఎగరనుందా లేక ఎన్డీఏ కూటమి ఆదినారాయణ రెడ్డి జెండా ఎగరనుందా? అసలు జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల బలం ఎంత, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చూడండి. జంబలమడుగులో రాజకీయాలు హాట్గా మారాయి. మూడోసారి నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ భావిస్తుంటే ఈసారి తన సత్తా ఏంటో చూపించాలని కూటమి పావులు కలుపుతోంది. ఇందుకు అనుగుణంగా వైసీపీ కూటమి అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన ధీమాతో సుధీర్ రెడ్డి ప్రచారం చేస్తుంటే తనకున్న అనుభవంతో మళ్లీ గెలవాలని ఆదిరెడ్డి భావిస్తున్నారు. పోటాపోటీగా నియోజకవర్గంలో ఇద్దరు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మొదటిసారి 2019లో రాజకీయాల్లోకొచ్చారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా ఉన్న ఈయన 2019లో రాజకీయ ప్రస్థానం మొదలెత్తి అనూహ్య రీతిలో వైసీపీ తరపున మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే జమ్మలమడుగు నియోజకవర్గ అభివృద్ధికి సుధీర్ రెడ్డి ఏమాత్రం నోచుకోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ హయాంలో కడప స్టీల్ ప్లాంట్కు 2 సార్లు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని, ఇంతవరకు ఒక్క ఇటుక కూడా కట్టలేదని, జమ్మలమడుగులో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా సుధీర్ రెడ్డికి సొంత పార్టీలోనే అసమ్మతి పెరగడంతో ఈసారి ఎన్నికల్లో సుధీర్ రెడ్డి గెలుపు అనుమానమేనని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. అయితే సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని సుధీర్ రెడ్డి ధీమాగా ఉన్నారు. సంక్షేమంలో రాష్ట్రంలో జగన్ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. బాగా అన్ని పథకాలు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీజమెంట్ కానీ, అమ్మఒడి కానీ, అలాగే చేనేత కానీ, అలాగే ఉద్యోగులకు పింఛను కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయాలు కానీ అన్ని ప్రజలకు గాంధీజీ కళల కన్నా స్వరాజ్యం తెచ్చినాడు జగనన్న. అలాగే జమ్మలమడుగు ఎమ్మెల్యే సూర్యరెడ్డి గారు జమ్మలమడుగులో ప్రజలకు నిత్యము అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా పోయినాక ఏమి వచ్చినారు, ఎందుకు వచ్చినారు, కూకోండి, చెప్పండి అన్ని విషయాలన్నీ కనుక్కొని ఎంఆర్ఓ కావాల్సిన ఎంఆర్ ఆఫీస్కు, హాస్పిటల్ కావాల్సిన హాస్పిటల్కు, సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే సీఎం రిలీఫ్ ఫండ్కు, ఏ కరెంట్ ఆఫీసులో ఏదో పని ఉంటే కరెంట్ ఆఫీస్ కానీ ఎనీ పని వెనకబడి స్పందించడము జరుగుతుంది. అలాగే ప్రజలలో ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు నిత్యం ప్రజలలో ఉంటాడు, ప్రజలకు చేరువలో ఉంటాడు, అందరితో మమేకమై తిరుగుతుంటాడు, అందరికీ మంచి చేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ నిత్యం ప్రజలలో ఉంటారు. ఎమ్మెల్యేకు గారు ఏమైనా కానీ తెల్లవారు ప్రజలలోనే ఉండాలని ఆయన మనస్తత్వము, నిత్యము సచివాలయ విషయంలో కానీ ఏదైనా కానీ తన దగ్గర దృష్టిలోకి వచ్చిన పని ఏ పనైనా కానీ చేయడానికి సిద్ధంగా చేస్తున్నారు. ఇక
ఇక కూటమి తరపున అభ్యర్థిగా ఉన్న ఆది నారాయణ రెడ్డికి నియోజకవర్గంలో ప్రత్యేక స్థానం కలిగిన నేతగా గుర్తింపుంది. నియోజకవర్గంలో మొదటి నుంచి గుండ్లకుంట కుటుంబం, దేవగుడి కుటుంబాలే ఎన్నికల్లో తలపడుతూ వచ్చేవి. దీంతో వరుసగా 2 సార్లు నియోజకవర్గంలో గెలుపొందారు. ఈసారి ఎలాగైనా నియోజకవర్గంలో తన హవా ఏంటో చూపిస్తారంటూ ఆది నారాయణ రెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. సుధీర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ఆది నారాయణ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పేరుంది. అంతేకాకుండా 10 ఏళ్ల పాటు జమ్మలమడుగును శాసించిన దేవగుడి కుటుంబానికే ఈసారి టికెట్ దక్కడంతో గెలుపు తమదే అవుతుందని కూటమి సభ్యులు భావిస్తున్నారు. అయితే కూటమి పార్టీల మధ్య ఓటు ఏ మేరకు ట్రాన్స్ఫర్ అవుతుందన్న దానిపైనే ఆది నారాయణ రెడ్డి గెలుపు ఆధారపడి ఉంది. జనసేన, టీడీపీ శ్రేణుల ఆదరణ ఆయన ఏ మేరకు దక్కించుకుంటారో వేచి చూడాలి. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదినారెడ్డి సార్ పోటీ చేస్తున్నాడు. ఆయన గతంలో ఎంతగానో ఈ తాలూకా మీద అభివృద్ధి చేసినాడు. ఎప్పటికీ డెవలప్మెంట్ అంటే అది ఎక్కడ చూసినా ఏ సమస్యలు ఉన్నా కూడా అతను సొంతంగా ఏ పనైనా చేయగలిగిన వ్యక్తి. ఇక ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే అయితే కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఈ జమ్మలమడుగు సంబంధించి డెవలప్మెంట్ కాలేదు. మైలవరం, జమ్మలమడుగు, పెన్నా నది కింద కొట్టుకుపోతే కనీసం అది 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు దాన్ని చేయకపోగా ఆదినారెడ్డి దేవుడి కుటుంబం వాళ్ళు సొంత డబ్బులతో అది గ్రామాలు వేయడం వల్ల మైలవరం సంబంధించి అనేక గ్రామాలు కేవలం 2 కిలోమీటర్లు దగ్గరగా అందరూ తిరుగుతున్నారు. డెవలప్మెంట్ అంటే దేవుడి కుటుంబం. అంతేకాకుండా ఇప్పుడున్న కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారు అయితే గత 3 సంవత్సరాలుగా ప్రజలకు ఎక్కడ కష్టం ఉన్నా తెలిసినా ఆయన సొంత డబ్బులతో ఎక్కడ చూసినా తిరుగుతూ ప్రజల హృదయాల్లో నిలబడిపోయినాడు. ఇక ఏది ఏమైనా జమ్మలమడుగులో ఎన్డీఏ కూటమి, వైసీపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగానే ఉంది. ఎన్డీఏ అసెంబ్లీ అభ్యర్థి ఆది నారాయణరెడ్డి స్పీడ్ పెంచి సుధీర్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు సుధీర్ రెడ్డి కూడా తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తానికి జమ్మలమడుగు అసెంబ్లీలో కూటమి నిలబడుతుందా, లేదంటే వైసీపీనే గెలిచి హ్యాట్రిక్ కొడుతుందో వేచి చూడాల్సిందే. జమ్మలమడుగులో ఎన్డీఏ మరియు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్టుగా కూడా ఇప్పటికే ఆడ పోటాపోటీగా కూడా ఉన్న పరిస్థితి. మరోపక్క ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి ఆదినారెడ్డి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యతిరేకతను కూడా ప్రజలకు తీసుకెందుకు ముమ్మరంగా ఇప్పటికే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే రానున్న ఎన్నికల్లో బీజేపీ అలాగే జనసేన, టీడీపీ అభ్యర్థి బలపరిచినటువంటి ఆదినారెడ్డి కింగ్ మేకర్ అవుతారా, లేకుంటే 10 ఏళ్ల పాటు కూడా అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మళ్ళీ కింగ్ మేకర్ అవుతారా అనే దానిపై వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప. ఇది ఇవాళ ఎమ్మెల్యే 2024. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.